ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార విపక్ష పార్టీల్లో నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేల రాసలీలలు, లైంగిక వేధింపులకు పాల్పడే వారి సంఖ్య రోజురోజుకి ఎక్కువైంది. ఈ విషయంలో నాడు వైసీపీ సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఓటమికి గల కారణాల్లో ఒకటి కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అందుకే ఇలాంటి విషయాల్లో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆరోపణలు వస్తే చాలు ఎలాంటి చర్యలకైనా సిద్ధమవుతున్నారు. ఇందుకు చక్కటి ఉదాహరణ ఇటీవల సత్యవేడులో జరిగిన పరిణామమే. ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీకి చెందిన ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేయడంతో పాటు ఆడియో వీడియోలతో సహా పక్కా ఆధారాలు మీడియా ముందుకు తీసుకుని రావడంతో దీన్ని టీడీపీ అధిష్టానం సీరియస్గా స్పందించింది. మాత్రం ఆలస్యం చేయకుండా మొదట పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత వివరణ తీసుకోవడం, కేసు నమోదు చేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. తోటి కొరియోగ్రాఫర్ యువతి హైదరాబాద్లోని రాయదుర్గం ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు పవన్ ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై జనసేనతో పాటు ఇతర పార్టీల్లోనూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆదిమూలం విషయంలో చంద్రబాబు స్పందించిన తీరుపై యావత్ తెలుగు ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తనకు చంద్రబాబే ఆదర్శం, ఆయన అడుగు జాడల్లో నడుస్తారని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? చంద్రబాబు లాగే పవన్ కూడా జానీపై సస్పెన్షన్ వేటు వేస్తారా, లేదంటే లైట్ తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జనసేన స్టార్ క్యాంపెయినర్గా ఉన్న జానీని తొలగించి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారో లేదో చూడాలి. ఒకవేళ సస్పెండ్ చేస్తే పరిస్థితి ఏంటి? ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద రచ్చే సాగుతుంది. ఈ వ్యవహారంపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటో చూడాలి మరి.